హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 111వ భాగం. దత్తక శాప విముక్తి కథ. చారుమతి, రుక్మిణి ఎప్పుడూ ఒకే మంచం మీద పడుకుంటూ ఉంటారు. ఓ రోజు రాత్రి అలాగే పండు వెన్నెల్లో పూలపాన్పు మీద పడుకొని పొద్దుపోయే వరకు విద్యా విషయాలే ముచ్చడించుకున్నారు. కొంతసేపు అలా విద్యా ప్రసంగం చేసి ఒకరినొకరు కౌగలించి పడుకున్నారు. చారుమతి చేతులు పాదాలు ఉన్నట్టుండి ఆ రోజు రాత్రి బరువెక్కినట్లు అనిపించడంతో ఓ అర్ధరాత్రి వేళ రుక్మిణికి మెలకువ వచ్చింది. లేచి చూడగా తనను పెనవేసుకుని ఒక పురుషుడు కనిపించేసరికి ఆమె ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. పోతుటీగా అయినా దూరసఖ్యం కాని ఆ అంతఃపురంలోకి ఆ పురుషుడెలా ప్రవేశించింది ఆమెకు అర్థం కాకపోయినా అతని దివ్యరూపం మాత్రం ఆ వనితకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ పురుషుని సౌందర్యానికి పరవశించింది. అంతలోనే చారుమతి ఏమైంది, ఇతన్ని నా పక్కన పడుకోబెట్టి ఆమె ఎటైనా పోయిందా, అసలు అంతఃపురానికి ఇతన్ని ఎప్పుడెలా తీసుకుని వచ్చింది, తలుచుకుంటే ఏదీ సరిపడటం లేదు. ఏది ఏమైనా ఇతడి శరీర సంపర్కము నాకు కలిగినందువలన వీడే నాకు భర్త కావలసి ఉంది. ఆహా, వీడి సౌందర్యము ఎంత మోహావేశాన్ని కలిగిస్తోంది. చారుమతి నాకు మంచి ఉపకారమే చేసింది. ఇప్పుడు ఇతడిని లేపి వివరాలు అడిగి నిద్రాభంగం చేయటం దేనికి, తెల్లవారాక అడగవచ్చు అనుకుంటూ ఆమె ఇంకో మంచం మీద పడుకునేసరికి నిద్ర పట్టింది. అయితే నిద్ర కళ్ళతో ఉండటం వలన ఆమె ఆ పురుషుడి ముఖ కర చరణ అవయవాలనే చూసింది తప్ప వస్త్రాలని చూడలేదు. రాకుమార్తె ఇంకొక మంచం మీద పడుకున్న కొద్దిసేపటికి చారుమతిగా అంతవరకు ఏడాది కాలం గడిపిన దత్తకుని శాపం తీరిపోయి దేహం మీద నుంచి స్త్రీ ఛాయలు వదిలిపోవటం వలన సంపూర్ణ పురుష రూపం ఏర్పడింది. అతడికి మెలకువ వచ్చింది. మంచం దిగి స్త్రీ దుస్తుల్లో నుంచి పురుష దుస్తుల్లోకి మారాడు. సంవత్సరమైంది కాబోలు. ఇవాల్టితో నా శాపం తీరిపోయింది. ఇదంతా కలలా జరిగిపోయింది. ఇప్పుడు రాకుమారి రుక్మిణిని లేపి ఈ విషయం చెబితే కోపగించుకుంటుందేమో. ఇప్పుడు చెప్పకపోవటమే మంచిది. తెల్లవారకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం ఇంకా మంచిది అనుకొని వెళ్ళబోతూ ఉంటే అంతఃపుర కావలి భటులు అతన్ని పట్టుకొని నువ్వెవరు అని అడిగారు. అతను సమాధానం చెప్పడానికి సంశయిస్తూ ఉండటంతో అపరాధిగా భావించి బంధించారు. ఆ సమయానికి భోజుడు కాళిదాసుడిని తీసుకుని రావటానికి దేశాంతరం వెళ్లటం వలన చిత్రసేనుడనే ఆ రాకుమారుడి అధికారం కొనసాగుతోంది. అతని దగ్గరకు అపరాధిని తీసుకుని వెళ్లారు. అతను తనకు ఓపిక లేదని చెప్పి బ్రాహ్మణపుత్రుడికి విచారణ అప్పగించి అతని సంగతి చూడమన్నాడు. ఆ బ్రాహ్మణపుత్రుడు వాకిట్లోకి వచ్చి దత్తకుడిని చూసి ఆశ్చర్యపడి, మిత్రమా, అంతఃపురానికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు. దానికి దత్తకుడు అతన్ని కౌగిలించుకొని, మిత్రమా, నేనేమీ తప్పు చేయలేదు. ఊరికే వీళ్ళు నన్ను బంధించారు. దారి తెలియకపోవడంతో లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాను అన్నాడు. అప్పుడు గోణికాపుత్రుడు, ఇతను రాకుమారుని స్నేహితుడు, మీరు వెళ్ళండి అని భటులను పంపించి వేశాడు. దత్తకుడు గోణికాపుత్రుని దగ్గరకు వచ్చి, మిత్రమా, నువ్వెప్పుడు వచ్చావు? రాజసాన్నిధ్యం ఎలా కలిగింది? మన స్నేహితులు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని అడిగాడు. దానికి గోణికాపుత్రుడు తాను కాశీ నుంచి బయలుదేరటము, గోమటుని వివాహము, పాటలీపుత్రని రావటము, రతినూపుర కుమార్తెలతో కలిసి దేశాటనం చేయటము, మాతంగ యోగిని కథ, ఒక సత్రంలో పడుకొని తెల్లవారి లేచేసరికి రతినూపుర కూతుళ్ళు బండివాడు కనిపించకపోవటము, వాళ్ళ కోసం వెతకటము వగైరాలన్నీ చెప్పి ఇక్కడికి వచ్చి దేవాలయాలన్నీ చూశాను. కానీ మన మిత్రుల జాడ తెలియడం లేదు అంటూ మొత్తం జరిగిన కథనంతా చెప్పాడు. సరే, ఊరికే ఉండటం ఎందుకని పండితుని వేషంలో రాజదర్శనం కోసం రాగా ఆయన దేశాటనం వెళ్ళాడని విని రాకుమారుడిని కొన్ని శ్లోకాలతో స్తుతించాను. తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి కవితా చమత్కృతికి ఇది సమయం కాదంటూ కొన్ని దీనారాల్ని కానుకగా ఇప్పించాడు. నాకు కానుకలతో పనిలేదు, విద్వాంసులతో వాదించడానికి వచ్చానని చెప్పాను.
మీ అస్వస్థత గురించి నాకు తెలుసనగా రాకుమారుడు అందర్నీ పంపించేసి తన దగ్గర కూర్చోబెట్టుకొని చారుమతి అనే వేస గురించి ఆమె అందం గురించి వివరించాడు. ఒకసారి ఆమె సుఖాన్ని చూడాలని అడిగితే దానికి తగిన ఉపాయం కూడా మీరే ఆలోచించండి అన్నాడు. కాశీ నుంచి పండితుడు వచ్చాడని, సంస్థాన పండితులతో వాదించడానికి మధ్యవర్తి లేడని, చారుమతి విద్వాంసురాలు కాబట్టి ఆమెను మధ్యవర్తిగా వ్యవహరించడానికి రమ్మనగా రాకుమారితో సహా వచ్చి తెరచాటున కూర్చుంది. వాదన ప్రారంభించకుండానే పండితులు తమ ఓటమిని ఒప్పుకున్నారు. అప్పుడు ఆమె నాతో వాదానికి దిగింది. మనతో సమానమైన ప్రజ్ఞ ఆమెకు ఉంది. జయాపజయాలు నిర్ణయించలేక ఒకరినొకరం స్తుతించుకొని సభ ముగించాం. ఆమెను చూస్తే నిన్ను చూసినట్లే ఉంది. ఆమె విద్యా నైపుణ్యం చూశాక రాకుమారుడి విరహం మరింత పెరిగింది. దానికి నేను, చిత్రసేన, ఆమె నా తంత్రాలకు లొంగేలా లేదు. నా మిత్రుడు దత్తకుడు నేడో రేపో వస్తాడు. అతను ఆమె మనసు మార్చగలడు అన్నాను. నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉండగా దైవికంగా ఇలా వచ్చావు అని దత్తకుడిని తీసుకొని వెళ్ళి రాకుమారుడికి పరిచయం చేశాడు. రాజపుత్రుడు దత్తుని రాకకు సంతోషించి అతనికి నమస్కారం చేసి తన బాధ చెప్పుకున్నాడు. దత్తకుడు రాకుమారుడితో, నువ్విక విచారించకు, రాత్రికి ఆమె నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను అన్నాడు. చిత్రసేనుడు చాలా ఆనందించాడు. దత్తకుడు చారుమతిని ఒక్కసారి చూడాలనగా రాకుమారుడు కొత్త పండితునితో వాదించటానికి చారుమతిని పంపమని చెల్లికి లేఖ రాశాడు. దాన్ని చూసి రుక్మిణి, అన్నా, చారుమతి మొన్నటి నుంచి కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అని జవాబు పంపింది. అది చూసి రాకుమారుడు చిన్నపోగా దత్తకుడు గోణికాపుత్రుడు అతన్ని అనునయించారు. మర్నాడు దత్తకుడు ఊరు చూస్తానంటూ వెళ్ళి రుక్మిణీ విరహంతో వీధుల వెంట తిరుగుతూ దేవాలయం దగ్గర వింతలు చూడసాగాడు. అప్పుడొక పరిచారిక అతన్ని ఎగాదిగా చూసి తన చేతిలో ఉన్న చిత్రపటంలోని అతని ముఖాన్ని పోల్చుకొని అతని గురించి అడగ్గా, నాతో నీకేం పని అని అడిగాడు. దానికి ఆమె తన దగ్గర ఉన్న చిత్రపటం చూపించి, ఇది మీ ప్రతిబింబంలా ఉంది కదా అని చెప్పగా, అవును, ఇది నా రూపమే, దీన్ని వేసింది ఎవరు అని దత్తకుడు అడగగా, స్వామి, మీరెప్పుడైనా అంతఃపురం వచ్చారా, చారుమతిని చూశారా అని పరిచారిక రేవతి అడిగింది. దానికి దత్తకుడు, చారుమతి నాకు తెలుసు, మేమిద్దరం స్నేహంగా ఉండేవాళ్ళం. ఆమె నేనుగా, నేనే ఆమెగా మెలిగేవాళ్ళం. చారుమతిని ఒకసారి చూపమనగా ఆమె దానికి తగిన ఉపాయం చెప్పింది. అతను అంగీకరించడంతో అంతఃపురానికి వెళ్ళి రుక్మిణితో విషయం చెప్పింది. ఆమె ఆనందంగా కేళీవనానికి వెళ్ళి అక్కడ రేవతి తప్ప మరెవరూ ఉండకూడదని ఆజ్ఞాపించి అందర్నీ పంపించేసింది. తర్వాత రేవతి దగ్గరికి వచ్చి అతని గురించి అడగ్గా, దేవి, అతను వేధించినా గాని నిజం చెప్పలేదు. చివరికి స్త్రీ వేషంలో రావటానికి ఒప్పుకున్నాడు. నన్ను ఈ ద్వారం దగ్గర వేచి ఉండమన్నాడు. ఈ చిత్రపటం అతనిదే అని రేవతి చెప్పింది. అంతలో గుమ్మం దగ్గర చారుమతి ఎదురైంది. ఆమెను చూసి రేవతి రుక్మిణి దగ్గరకు తీసుకుని వచ్చింది. చారుమతిని చూసి రాకుమారి, నన్నెందుకు మోసం చేసిపోయావు, ఈ 4 రోజులు ఏమైపోయినావు అంటూ ప్రశ్నించింది. దానికి చారుమతి, రాకుమారి, నేనిక్కడ ఉండలేను. నన్ను చూసిన దగ్గర నుంచి మీ అన్న మోహంతో అనేక వార్తలు పంపుతున్నాడు. నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు పట్టించుకోలేదు. మనిద్దరి స్నేహం వల్ల నేను కాశీకి వెళుతూ నీకోసారి చెప్పి వెళ్దామని వచ్చాను అంది. దానికి రుక్మిణి, సఖి, నన్ను వియోగసాగరంలో ముంచి వెళ్ళిపోయావు. అది సరే, నా పక్కన ఎవరినో పడుకోబెట్టి వెళ్ళిపోయావు, అతనెవరు అని అడిగి రేవతిని ద్వారం దగ్గర ఎదురు చూస్తూ ఉండమని పంపించేసి, అతడు కూడా నీలాగే ఉన్నాడు. నేను అతని చిత్రపటం గీశాను. అతను కూడా తెల్లవారకు ముందే ఎక్కడికో వెళ్ళిపోయాడు. అతన్ని వెతకమని రేవతికి అతని చిత్రపటం ఇచ్చాను. అతను ఇక్కడికి ఆడవేషంలో వస్తానన్నాడు. రేవతి అతని కోసమే ద్వారం దగ్గర ఎదురు చూస్తోంది అని చెప్పింది. దానికి చారుమతి, రాకుమారి,
అలాంటి దివ్య పురుషుడు నీకు భర్త అయితే బాగుంటుందనిపించింది. అందుకే అతన్ని నీ పక్కన పడుకోబెట్టాను. అతను అన్ని విధాలా నచ్చాడు కదా అంది. దానికి రాకుమారి, అతను ఎక్కడికి వెళ్ళాడో చెప్పమనగా, తొందరపడతావెందుకు, రాత్రికి వస్తానన్నాడు కదా అంది చారుమతి. ఇంతలో చీకటి పడటంతో రేవతి వచ్చి, దేవి, అతను వస్తానన్న సమయం మించిపోయింది, ఇక రాడు కాబోలు, అబద్ధం చెప్పాడు అంది. దానికి రాకుమారి, అంతా ఈమెలో ఉంది, ఈమెకు చెప్పకుండా అతడు మన దగ్గరికి రాడు, అందువల్ల మనం ఈమెనే ప్రార్థించాలి అంటూ బండి ఎక్కించి చారుమతిని తీసుకుపోయింది. చనువుతో రకరకాల ప్రశ్నలతో వేధించింది. అన్నిటికీ చారుమతి నవ్వుతూ ఉండిపోయింది. చివరికి ఆ బేల హృదయాన్ని ఇంకా క్షోభ పెట్టడం దేనికని, కళ్ళు మూసుకో, తెరిస్తే ప్రమాదం సుమి అని హెచ్చరించి ఒక పద్యం చదువుతూ చారుమతిని పంపేసినట్లు అక్కడికి ఆ దివ్య పురుషుణ్ణి రప్పించినట్లు నాటకమాడి స్త్రీ వేషంలో నుంచి చటుక్కున పురుష వేషం ధరించి రుక్మిణి పక్కన కూర్చునేసరికి ఆమె కళ్ళు తెరిచింది. అప్పుడు ఆ పురుషుణ్ణి చూస్తూనే రుక్మిణి మదన వికారాలు చెందింది. బెదురుచూపులతో చారుమతి ఏది అని అడిగింది. వాళ్ళ ఇంద్రజాలము క్రమక్రమంగా అర్థమైంది. ఆ సమయంలో అతని రూపురేఖలు, స్వరము, కళ్ళు, ద్వారపాలకుల మాటలు, వాళ్ళు అంతఃపురంలోకి పురుషుడు ప్రవేశించాడనటము అన్నీ గుర్తుకు తెచ్చుకొని చారుమతిగా వచ్చింది ఈ పురుషుడే అని అప్పటికి గ్రహించుకుంది ఆమె. సందేహాలన్నీ తీరటంతో పూర్వపు చనువు ప్రదర్శించి ఏడాది పాటు కలిసి ఉన్నందున కొత్తదనం పాటించగా అతన్ని తన మీదకు లాక్కొని శృంగార సామ్రాజ్యం ఏలింది ఆ రాత్రి. చారుమతి రుక్మిణి అంతఃపురానికి వచ్చిందన్న వార్త రాజపుత్రుడు చిత్రసేనుడికి తెల్లవారక ముందే తెలిసింది. అతడు అంతఃపుర కాపలాబటులతో పాతవారి స్థానంలోన కొత్త వాళ్ళని నియమించి తన ఆజ్ఞ లేనిదే ఎవరినీ అవతలకు పోనివద్దని హెచ్చరించి దత్తకుణ్ణి తీసుకురమ్మని పరిచారకుల్ని పంపించాడు. వచ్చిన దూతతో చిత్రసేనుని దగ్గరికి వెళ్ళాడు గోణికాపుత్రుడు. రాజపుత్రుడు ఉత్సాహంగా, చారుమతి మళ్ళీ రుక్మిణి అంతఃపురానికి వచ్చిందట, మన మిత్రుడు దత్తుడు ఏడి, అతడు ఆనాడు ప్రతిజ్ఞ చేస్తాడని మీకు తెలుసు కదా, నన్ను చారుమతిని కలుపుతానని అతను శపథం చేసి ఇప్పుడు ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది కదా, త్వరగా రప్పించండి అన్నాడు. అతడు అత్యవసరమైన పని పడినందువలన ఊరికి వెళ్ళాడని 2-3 రోజుల్లో రాగలడని చెప్పినా చిత్రసేనుడు ఆగలేక, తమరే వెళ్ళి అతన్ని తక్షణం వెంటబెట్టుకుని రావాలి, నేను విరహబాధ తట్టుకోలేను, నాకీ ఉపకారం మీ వల్ల జరిగి తీరాలి అని ప్రాధేయపడ్డాడు. దత్తుడి కోసం చెడ వెతికాడు గోణికాపుత్రుడు, కనిపించలేదు. 2 రోజుల తర్వాత దత్తుణ్ణి వెదకనవసరం లేకుండా ఇంటికే రాగా అతడిని తీసుకుని చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళాడు గోణికాపుత్రుడు. రాజపుత్రుడు ఇక ఆగేలా లేడని గ్రహించుకున్న దత్తకుడు దూరాన్నించే చిత్రసేనుడు ఏమడుగుతాడో ఊహించి వర్తమానం పంపమన్నాడు. వెంటనే సారిక అనే పరిచారికని పిలిచి తాను ఒక పండితుడిని వెంటబెట్టుకొస్తున్నట్లుగా రుక్మిణి అంతఃపురానికి వెళ్ళి చెప్పు అని ఆజ్ఞాపించాడు. కేవలము దత్తుడిని మాత్రమే తీసుకొని ఆమె అంతఃపురానికి వెళ్ళాడు ఆ రాజపుత్రుడు. ఇక అప్పుడు రుక్మిణికి అంతా తెలుసు కనుక చారుమతి ప్రహసనాన్ని మరికొంతకాలం కొనసాగించి అన్నను ఆట పట్టించాలని, అన్నా, చారుమతి నిన్ననే ఉద్యానవనం వదిలిందట, ఎటెళ్ళిందో తెలీదు, నేను ఆ విరహం భరించలేకుండా ఉన్నాను అంది. ఏం చేస్తాం, ఆమె రాగానే నాకు కబురు పంపు అని ఈసారి దత్తుణ్ణి ఎటూ వెళ్ళనివ్వకుండా నిర్బంధించి తనతోనే ఉంచేశాడు చిత్రసేనుడు. ఒకరోజు రాజపుత్రుడు దత్తక గోణికాపుత్రులు ఇరువురితోనూ ముచ్చట్లాడుతూ ఉండగా మీ తండ్రి భోజభూపతి కాళిదాసుని వెతికి తీసుకువచ్చేందుకు వెళ్ళినది మొదలు రాజ్యపాలనా భారం చేత అలస సొలసి ఉన్నారు. పితృవియోగ జన్య దుఃఖము కొంత ఉండి ఉండవచ్చు. మీ హృదయానికి స్వాంతన కలిగించే వార్తలు వినవస్తున్నాయి. ప్రభువుల వారు కొద్ది రోజుల్లో వస్తారట. అదలా ఉండగా ఉత్తర దేశం నుంచి ఒక స్త్రీ వచ్చి మొన్న మన నాటకశాలలో పాడిన సంగీతానికి ప్రజలు పరవశించి పదే పదే చెప్పుకుంటున్నారు.
రాజపుత్రుల వారు ఆ సంగీత సారస్యం విని ఆనందించగోరుతున్నాము అని అమాత్యుడు ఒకడు మనవి చేశాడు. ఆనాటి రాత్రి మిత్రులను వెంటబెట్టుకుని నాటకశాలలకు వెళ్ళాడు చిత్రసేనుడు. తెర తీసేసరికి ఒక సౌందర్యవతి వీణ సవరిస్తూ సభ్యులకు మొక్కి తనను తాను పరిచయం చేసుకుంది. ఆమె సువర్ణనాభుడు అనే తన స్నేహితుని భార్యగా గ్రహించాడు దత్తకుడు. మర్నాడు వెళ్ళి సత్రంలో తాను వ్రాసిన వ్రాత కింద సువర్ణనాభుడేమైనా రాశాడేమో అని చూశాడు. అతని రాతను గుర్తించాడు గాని సరిగ్గా అదే సమయానికి అక్కడికొచ్చిన మిత్రుణ్ణి మాత్రం దత్తకుడు తెలుసుకోలేకపోయినా సువర్ణనాభుడే గుర్తుపట్టి కౌగలించుకున్నాడు. రాజోచితమైన వేషంలో ఉన్నందున గుర్తుపట్టలేకపోయానని గత రాత్రి నాటకశాలలో అతని భార్య సంగీతం పాడే ముందు చేసిన స్తుతి వల్ల అతడొచ్చినట్లు తెలిసిందని చెప్పి వారి పరిణయగాథని వారణాసిని వదిలింది మొదలు ఏమేం జరిగింది చెప్పమని దత్తకుడు అడగ్గా అతడొక మిత్రునితో కూర్చొని తన వృత్తాంతము ఇలా వినిపించాడు. సువర్ణనాభుని కథ. మిత్రమా, ఆ వేళ మిమ్మల్ందరినీ అలా వదిలి ఉత్తర భూములు చూడాలనే కోరికతో కష్టాలెన్నో సహిస్తూ నేను కుచుమారుడు కూడా కొన్నాళ్ళు ప్రయాణం చేశాం. కుచుమారుడు సుకుమారుడు కావటం వలన కష్టాలకు ఓర్చుకోలేక వెనక్కి వెళ్ళిపోయాడు. నేను ఉత్తరంగా పోయి మహారణ్యాలు దుర్గమమైన పర్వతాల మధ్య తిరుగుతూ ఉండగా తీసుకువెళ్ళిన ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి. కొన్నాళ్ళు ఆకులు పళ్ళు తిని బతికాను. అదేం చిత్రమో గాని ఆ ఆకులు తిన్నాక అమృతం తాగిన వాళ్లతో సమానంగా తయారయ్యి రోగబాధలు లేకుండా భోంచేసినంత తృప్తిగాను బలంగానూ అనిపించింది. అవే తింటూ గడపసాగాను. శరీరానికి దివ్య తేజస్సు వచ్చింది. ధైర్యంగా నదులు దాటి పర్వతాలెక్కి చాలా దూరం వెళ్ళాను. పర్వతాలెక్కేటప్పుడు నా పాటలు వర్ణనాతీతం. జనసంచారం లేని ఆ ప్రదేశాలలో నాకు ఎవరూ తారసపడలేదు. ఏటి చూసినా మంచు తప్ప ఏమీ కనబడలేదు. ఒక రోజున ఒక కొండ శిఖరం పైన నిలిచి దారి నిమిత్తము 4 దిశలా చూస్తూ ఉంటే ఎవరో సంగీతం పాడుతున్నట్లు వినిపించింది. నలుదిక్కులా చూశాను. ఆ కొండపైన నేనున్న భాగం సమతలంగా ఉంది. దానిమీదనే ఒక తటాకము, కొద్ది దూరంలో ఒక గుడి, దానికో మంటపము, దానిపైన ఓ సుందరి నాకు వరుసగా కనిపించేసరికి నేను ఆశ్చర్యంతో దగ్గరికి వెళ్ళి నిలిచాను. మానవ సంచారం లేని ఆ భూమిలో ఉంది అంటే ఆమె దేవకన్య అని గ్రహించాను. నేను ఆమెతో సంభాషించడం వలన మానవులందరిలోకి నేనే అదుకుడినని ఆమెతో చెప్పాను. ఆమె చిరునవ్వుతో తన గాథని ఇలా చెప్పింది. మా సంభాషణ అంతా దేవభాషలోనే సాగింది. ఆమె ఇలా చెప్పసాగింది. నా కాపురము అలకాపురం. నేనొక యక్షకన్యను. సువర్ణపదిక అంటారు. నన్ను మా అక్క రత్నపదిక పెంచింది. మేమిద్దరము ఒకే ముని వల్ల పుట్టాము. కుబేరుడొకసారి ఏదో కారణంగా మా బావును శపించేసరికి యక్షపురిలో నివసించడం ఇష్టం లేక ఆ పట్టణాన్ని వదిలేసి భూలోకంలోని ఒక గుహలో నివసించసాగారు. నన్ను కూడా తమతో పాటు వచ్చేయమన్నా సంగీతం నేర్చుకుంటున్న నేను వెంటనే వారితో భూలోకానికి వెళ్ళలేకపోయాను. విద్య పూర్తయింది. కానీ మా అక్కని వెతుక్కుంటూ ఎక్కడ తిరుగుతాను? ఒక వృద్ధ యక్షుని సలహా మీద ఇక్కడికొచ్చి ఇక్కడున్న చంద్రశేఖర లింగాన్ని ఆరాధిస్తూ ఉంటే ఓ రోజు శివుడు కలలో కనపడి పండితుడైన బ్రాహ్మణుడు నీకు భర్త అవుతాడని చెప్పాడు. నువ్వు బ్రాహ్మణుడువని తెలుస్తోంది అని అంటూనే కొన్ని విద్యల్లో పరీక్షించి నన్ను వరించింది. మన్మథ క్రీడల్లో మేము కొన్నాళ్ళు ఈ జగాన్ని మరిచాము. దేవజాతుల రతి విధానాలు కొన్ని ఆమె వల్ల తెలుసుకొని సాంప్రయోగిక ప్రకరణము కామశాస్త్ర గ్రంథంగా రాశాను. నా మిత్రులైన మీ అందరినీ కలుసుకోవాలని, నేను ఆమె అక్కను కలుసుకోవాలని సువర్ణపదిక ఆలోచించుకొని దేశ సంచారానికి బయలుదేరాము. యక్షస్త్రీ అయినా కూడా కుబేర శాపం వలన ఆమెకు దివ్యశక్తులు లేకపోయాయి. కాలినడకే మా ఇద్దరికీ శరణ్యమైంది. సంగీత సభలతో కావలసిన ధనం చేకూరుతోంది. అలాగూ ఈ పట్టణానికి చేరుకున్నాం. నిన్న సత్రంలో నీ రాత చూశాను. ఇప్పుడు నిన్ను ప్రత్యక్షంగా చూస్తున్నాను.
నిన్న నువ్వు విన్న పాట సూర్ణపది కదే అని తన వృత్తాంతం చెప్పాడు. అప్పటికి ఆమె నాటకశాలలో ఉంది. మిత్రుణ్ణి తీసుకొని వెళ్ళి తన భార్యకు పరిచయం చేశాడు సువర్ణనాభుడు. దత్తకుడు ఆమెను దీవించాడు. ప్రసంగవశాత్తు ఆమె అక్కాబావులు ఎక్కడ ఉన్నది తనకి తెలుసునన్నాడు. దాంతో సువర్ణపదిక ఆత్రంగా ఆ చోటు గుర్తులైనా చెప్పమన్నది. అతడా కొండగుహ గుర్తులు చెప్తూ ఉండగానే యక్షుని శాపం పనిచేయటం ప్రారంభించింది. దాదాపు గుర్తులన్నీ చెప్పేసరికి అతడికి చిత్తచాంచల్యం కలిగింది. ఇప్పుడే వస్తానంటూ దత్తకుడు వాళ్లకు కనుచాటు దూరానికి వెళ్ళిపోయాడు. ఇంకేముంది, పూర్తిగా స్మృతిపోయింది. స్త్రీ అయిపోయినాడు. అది జీవితాంతము ఎవరికీ మార్చబడని రూపం. అతడికి అది తప్పించబడని శాపమైంది. పాత అలవాటు కొద్దీ రుక్మిణీ ఉద్యానవనం వైపు వెళ్తూ చిత్రసేనుచే వరించబడి అతని అంతఃపురంలో తిరుగు చారుమతిగా అడుగుపెట్టింది. దత్తకుని మిత్రబృందంలో 7గురిలోనూ కుచుమారుడు అనేవాడు ఒకడు. ఇతడు దత్తకుడి కంటే 2 ఏళ్లు చిన్నవాడు. సుకుమారదేహుడు, ఎంతో చక్కనివాడు కూడా. ఓషధుల సేకరణలో సువర్ణనాభుడితో సహకరిస్తూ తమ ఇద్దరికీ ఒకే అభిరుచి ఉన్నందున కొంతకాలం కలిసి తిరిగారు. ఎటు చూసినా హిమం తప్ప ఇంకేమీ కనిపించని దశలో ఇక మనం వెనక్కి మళ్ళీపోయి గ్రామాలు నగరాల్లో సంచరిద్దాం, నియమిత కాలానికి దారానగరం చేరుకుందాం అని ప్రతిపాదించాడు కుచుమారుడు. అయితే ఆ అరణ్యాన మంచు కురుస్తున్నా దాని అంతు చూడాలని నిర్ణయించుకున్న సువర్ణనాభుడు, దారానగరం చేరటానికి ఇంకా చాలా కాలం ఉన్నది కదా, ఇక్కడి నుంచి నువ్వు జనసంచారం గల ప్రాంతాల మీదుగా ఆ దిశగా సాగిపో. నిర్జనంగా ఉన్నా నేను ఈ దీవిని అంతు చూస్తాను అని మిత్రుణ్ణి వెనక్కి పంపి తాను ముందుకు సాగిపోయాడు. సువర్ణనాభుని కుచుమారుడెంతగా బ్రతికిమాలినప్పటికీ అతడు వినిపించుకోకనే వెళ్ళిపోగా అక్కడే ఆగిన కుచుమారుడు కొంతసేపు అలాగే మిత్రుడు కనుమరుగయ్యేదాకా నిలబడి దక్షిణం వైపు నడక సాగించి ఒక కోయపల్లెను చేరుకున్నాడు. అక్కడ వృద్ధుణ్ణి ధారానగరానికి దారి అడిగితే తెలియదన్నాడు. ఆ అరణ్యంలో ఎవరైనా సిద్ధులు మహర్షులు తపస్సు చేస్తుంటారా అని అడిగి అక్కడికి 10 రోజులు ప్రయాణపు దూరంలో ఒక ఋషి ఉన్నాడని, జంతువులన్నీ ఆయన చెప్పినట్లు వింటాయని, తమకు ఆపదలు రాకుండా అతను రక్షిస్తూ ఉంటాడని కూడా ఆ కోయ వృద్ధుడు వివరించాడు. 10 రోజులకు పైగా ప్రయాణించి ఆ సిద్ధుని ఆశ్రమానికి చేరుకున్నాడు. కానీ అక్కడ లతలు వాడిపోయి ఉన్నాయి. దగ్గరలో ఒక చెరువు కూడా ఉంది. ఒకప్పుడు అది పరిశుభ్రంగా ఉండేది. ప్రస్తుతము నాచు పట్టి ఉంది. అందులో నీటి పూలైన కలువలు తామర లాంటివి ఏమీ లేవు. తూర్పు దిశగా కనిపిస్తున్న మర్రి చెట్టు వద్ద పర్ణశాల ఉంది. అది పాడుబడింది. కృష్ణాజలము కమండలము పాడుబడి ఉండేసరికి సిద్ధుడు పరమపదించాడని గ్రహించుకున్నాడు. ఆ పరిసరాలన్నీ చాలా జాలి కొలుపుతున్నాయి. కుచుమారుడు చెట్టెక్కి ఒక కొమ్మ మీద బేడా బిగించినట్లు ఉన్న భాగాన్ని తడిమి చూసేసరికి అది ఊడి చేతికి వచ్చి తొర్ర తెరుచుకొని లోపలున్న ఒక తాటాకు పుస్తకం కనిపించింది. దానికి ఆకుపసర్లు పూసి కుచుమారుడు చదువుకోసాగాడు. అందులో మొదట సిద్ధుని స్వీయ చరిత్ర ఉంది. గోదావరి తీరంలో పర్ణశాల అనే అగ్రహారం ఉంది. అక్కడ శ్రీధర భట్టు అనే విద్వాంసుని పుత్రుడు మహీధర భట్టు బాల్యం నుంచే అసమాన ప్రజ్ఞాదుందురుడై కవిత్వం చెప్పసాగాడు. చిన్ననాడే అష్టసిద్ధుల గురించి తెలుసుకున్నాడు. అవి 1 అణిమ, 2 మహిమ, 3 గరిమ, 4 లఘిమ, 5 ప్రాప్తి, 6 ప్రాకామ్యము, 7 ఈసత్వము, 8 వసిత్వము. అవి ఎలా సాధ్యమవుతాయని అడగ్గా తపస్సుకు సాధ్యం కానిదేదీ ఉండదని గురువు చెప్పడంతో అరణ్యాలు కొండలు గుట్టలు దాటి ఉత్తర దేశం చేరుకొని అవధూతనొకరిని గురువుగా ఆరాధిస్తూ ఆయన్ని సేవించగా తపస్సుకు అవసరమైన ఒక మంత్రము ఉపదేశించాడు ఆయన. 15 ఏళ్ల తపస్సు తర్వాత జపం చాలదని దేవత పలకడంతో నిష్ఠగా 40 ఏళ్లు పట్టు విడవక జపించి దేవతను ప్రసన్నం చేసుకుని అష్టసిద్ధుల్లో చివరిదైన వసిత్వం సంపాదించాడు. తుచ్చ భోగాలపైన మమకారం వదిలి మృగాల్ని వశపరుచుకొని పర్ణశాలలో నివసిస్తున్నాడు అతను.
ఎన్నెన్నో మూలికల ప్రయోగాలు మనుషుల్ని మృగాలుగా పెంపుడు జంతువులుగా మార్చటం వంటివి చాలా విశేషాలు ఆ గ్రంథంలో రాశాడు సిద్ధుడు. తపస్సుతో తప్ప సాధ్యం కాని ఆ వశిత్వ విద్య తన అస్థికల్ని మూలగా ధరించిన వారికి తన తదనంతరము వశమైతుందని ఆ గ్రంథంలో రాశాడా సిద్ధుడు. పర్ణశాలలో పరీక్షించగా ఒకచోట ఎముకల పోగు కనిపించగా అది సిద్ధునిదే అని గుర్తించి పుస్తకంలో చెప్పిన రీతిగా పరిశుభ్రం చేసి అస్థికలు మాలగా ధరించి వశిత్వ విద్య పొందాడు కుచుమారుడు. అక్కడి నుంచి దక్షిణంగా సాగిపోయాడు. కాశీ మజిలీ కథలు 111వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.